రైట్, నమస్తే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ప్రతిపక్షమై ఉంటూ ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ నిరుద్యోగుల ప్రధాన గొంతుకై ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి బక్కా జెర్సన్ అన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే సార్. బాగున్నారా అన్న? చాలా కాలం అన్న, ప్రధానంగా ఇప్పుడు విద్యా వ్యవస్థ గురించి నిన్న 10th క్లాస్ రిజల్ట్స్ అన్న 10 గంటలకు రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి డిక్లేర్ చేశారు. దాని తర్వాత సీఎం గారికి ఏదో పెళ్ళి ఏదో ఉందని చెప్పి దాన్ని వాయిదా వేయడం జరిగింది. అవును, ఏం చెప్తారన్న దీని మీద? ఏం లే, ఇప్పుడు ఒకటి అది ఆంధ్ర మాజీ మంత్రి ఎందుకో తెలుసుకోపోయాడు. అంటే ఇంపార్టెన్స్ ఏది దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు అనేది కనబడుతుంది. ఈరోజు ప్రజలు ఇంపార్టెంటా, విద్యార్థులు ఇంపార్టెంటా, లేకుంటే విందులు వినోదాలు ఇంపార్టెంటా? అదొక గంట లేట్ పోయినా ఏం కాదు. నేను పోకుంటే ఆ పెళ్ళి ఏం ఆపరు. ఆ ముహూర్తం ప్రకారం వాళ్ళు పెళ్ళి చేసేసుకుంటారు. చంద్రబాబు నాయుడు ఎందుకు పోలే మరి? ఆయన తెలుగుదేశం పార్టీ, ఆయన సహచరుడు, ఆయన అనుచరుడు, ఆయన దగ్గర ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు. అసోంటి దగ్గరికి కొడుకుని పంపిండు. చంద్రబాబు నాయుడు ఎందుకు పోలే మరి? లోకల్, ఆయన రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇక్కడ పోతే ఆయన మన పార్టీ కాదు, మన రాష్ట్రం కాదు. అర్థమైందా? ఎవరో కోన్ కిస్కా అసోంటి దగ్గరికి పోయి అసోంటి ప్రోగ్రాంకి పోయి ఇక్కడ 10th రిజల్ట్స్ ఇది చేయడం అంటే ఇంపార్టెన్స్. అంటే విద్య పట్ల ఒక విద్యాశాఖ మంత్రి బాధ్యత మళ్ళీ ఆయన దగ్గర పెట్టుకుంటారు. సరే, ఈయన లేకుంటే విద్యామంత్రి నొప్పని చెప్పించుకోలేదు, ఇది నా దగ్గరనే ఉండాలని నా దగ్గరనే పెట్టుకుంటారు. కాబట్టి విద్య పట్ల ఆయనకు ఎంతవరకు అంకిత భావం ఉన్నది, విద్యార్థుల పట్ల ఎంతవరకు అంకిత భావం ఉన్నది, విద్యార్థుల భవిష్యత్ పైన ఎంత అంకిత భావం ఉన్నా అనేది దీంతో అర్థమైపోతుంది. ఈరోజు 10th క్లాస్ పరీక్ష రాసిన విద్యార్థులందరూ కూడా ముఖ్యమంత్రి అంటే ఒక అసహ్యమైన తీరుగా వాళ్ళ మైండ్లో ఉండిపోతుంది. అంటే వాళ్ళు 10th క్లాస్ అంటే ఇక్కడికి వెళ్ళి వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతాయి కదా, ఇక్కడికి వెళ్ళి వాళ్ళ చేంజ్ అవుతాయి. కానీ వాళ్ళు ఆ రిజల్ట్ కోసం దృష్టి వాళ్ళు ముఖ్యమంత్రి పెళ్లి ఓట్లు ఇట్లా ఆగిపోయిందంట అనేది లైఫ్ లాంగ్ వాళ్ళకు ఒక విలన్ లెక్క వాళ్ళ మైండ్లో నిలిచిపోతావు. దాని తప్ప ఈరోజు జరిగింది ఏం లేదు. అదే అన్న, అంటే ఇప్పుడు ప్రధానంగా రిజల్ట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు విద్యార్థులు. దాంతోపాటు కొంతమంది అంటే ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా అన్న భయంలో బతుకుతూ ఉంటారు. అంటే ఆ ఒక కొన్ని క్షణాల పాటు అవన్నీ పక్కన పెట్టి పెళ్లి కోసం పోవడం అంటే ఒక స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దట్టు మళ్ళీ ఎడ్యుకేషనల్ మినిస్టర్ కూడా సార్ దగ్గరనే పెట్టుకోండు. అది వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని భ్రష్టు పట్టిస్తారంట. అంత సామర్థ్యం ఉన్న మంత్రులు లేరు కాంగ్రెస్లో అని చెప్పి ఆయనే చెప్పిండు బాజాప్తా. ఏం సందేశం ఇస్తున్నట్టు విద్యార్థులకు? ఇంత మించిన భ్రష్టత్వం ఇంకేముంటుంది? రిజల్ట్ విడుదల చేయాల్సిన సమయానికి రిజల్ట్స్ విడుదల చేయకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు బ్రదర్ ఫెయిల్ పాస్ సెకండరీ, కానీ ఆ రిజల్ట్ అనే దానికోసము అందరూ ఎదుగుతాం. నేను కూడా పరీక్షలు రాసినా కదా, నా అప్పుడు సాయంత్రం పేపర్, అప్పుడు న్యూస్ పేపర్లు వచ్చేది. ఆ న్యూస్ పేపర్ కోసం మేము చూసినాం. రేపు రిజల్ట్ రాగానే ఫస్ట్ స్పెషల్ ఎడిషన్ పేపర్ వచ్చేది, వాటి కోసం మేము చూసి ఆ పేపర్ అది ఉంటుంది, దాని యాంగ్జైటీ వేరే ఉంటుంది. అసోంటి కొన్ని క్షణాలకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే కొన్ని గుర్తులను లేకుండా చేసినాం. కాబట్టి వాళ్ళకి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఒక డిసప్పాయింట్మెంట్. ముఖ్యమంత్రికి అదే నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రికి విద్య పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ వాళ్ళ భవిష్యత్ పైన కానీ ఈరోజు కొంచెమైనా జవాబుదారీ లేదు, అకౌంటబిలిటీ అనేది లేదు అన్న దానికి ఇదొక మచ్చుతునక, ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు 1 సంవత్సరంన్నర గడిచిపోయింది ఆల్రెడీ. అంటే ఇప్పుడే వచ్చిండు కదా కేసీఆర్, ఏదో అప్పులు చేసిండు, దాంట్లో ఉన్నాడు, ఇంకా బయటికి రావాలని ప్రజలందరూ అంటే కొంతమంది ఆయనను వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే, సరే పోయిన ప్రభుత్వం అసలు ఏం చేయలేదు, అప్పులు చేసింది, అవన్నీ తీర్చుకుంటూ మెల్లమెల్లగా వస్తుండు కదా, ఇంక ఇస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈయన ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మిగతా పథకాలు. ఇక ఆల్మోస్ట్ ఒక 17 months అవుతుంది. ఎట్లా ఉన్నదన్న పరిపాలన విధానం? ఇప్పుడు మీకు ఎవరిని ఏ సెక్షన్ చూసినా వ్యతిరేకంగానే ఉన్నారు కదా. ఈరోజు నీకు రైతులు వ్యతిరేకంగానే ఉన్నారు, విద్యార్థులు వ్యతిరేకంగా ఉన్నారు, నిరుద్యోగులు వ్యతిరేకంగానే ఉన్నారు. ఈరోజు నీకు పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? అసలు నీ ఎమ్మెల్యేలే నీకు వ్యతిరేకంగా ఉన్నారు, నీ మంత్రులు సహచరులే నీకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈరోజు ఎవరిని నీ తట్టు పలానా వాళ్ళు, పలానా డిపార్ట్మెంటు, పలానా సెక్షను, పలానోళ్ళు నా పలానా మైనార్టీలు, ఇంకా మన మహిళలు వీళ్ళు నా పట్ల ఉన్నారు అని చెప్పి నువ్వు చెప్పు. ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్లో టర్మ్ అయిపోయిన ఇవాళ దాకా ఎందుకు పెట్టలేకపోయాడు?
ఓన్లీ బికాజ్ ఏంటంటే ఆయన పైన వ్యతిరేకత పెరిగింది, ఆయనకైనా స్పష్టంగా ఉన్నది కాబట్టి ఈరోజు ఎన్నికల్లో పోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. కాబట్టి ఒక సెక్షన్ కాదు, అన్ని సెక్షన్లు ఈ 17 నెలల క్రమంలో అంటే 500 రోజులు గడిచింది మొన్న, ఇవాటికి 505వ రోజు 507వ రోజు నడుస్తుంది. 503వ రోజు ఇవాటికి 2-3 రోజులు లెక్కేస్తున్నారా అన్న రోజులు అంతే. ఈ 502-3 రోజులల్లా ఇవాళ దాకా ఆయన ఒక్క వర్గానికి కూడా ఈరోజు దగ్గరికి కాలేకపోయాడు. అదే అంటే భూములు గుంజుకున్నాడు, ఇండ్లు గుంజుకున్నాడు, ఇండ్లు కూలగొట్టుడు, భూములు లాక్కున్నాడు. ఈరోజు అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తప్ప గుంజుకోవడం ఇచ్చుడు ఇదివల్ల ప్రభుత్వాలు ఇచ్చేది, ఇప్పుడు గుంజుకునే దుకాణం మొదలైంది, కూలగొట్టే దుకాణం మొదలైంది, కాలబెట్టే దుకాణం అయితే ఈరోజు ఇవన్నీ చూస్తుంటే అదే ఇటువంటి దీనికోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం, ఈ పాలన కోసం అది తెచ్చుకునేది అనేది ఒకటి. నిజంగా తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ కాముకులు కూడా వాళ్ళు కూడా ఒక ఆలోచనలో పడ్డ పరిస్థితి ఈరోజు. మన పరిపాలన ఎదిగిపోతుంది. ఈరోజు మీరు చీఫ్ సెక్రటరీ చూడండి, చీఫ్ సెక్రటరీ అపాయింట్మెంటు రామకృష్ణరావు అనేటోడు ఆయన 6 సంవత్సరాలు సర్వీస్లో లేనటువంటి వ్యక్తి. ఆయన పైన నేను కేసు పెట్టిన, కంప్లైంట్ పెట్టిన, అసొంటోని తీసుకొచ్చి ఈరోజు నువ్వు సీట్లో కూర్చోబెట్టు అంటే నువ్వు ఏమని మెసేజ్ ఇస్తున్నావు. కాబట్టి ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. అయితే ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి నిన్న మొన్నటి దాకా ఈ కులగణనకు సంబంధించి ఉన్నది, బీసీ కులగణన జనగణన చేయాలి, దాని తర్వాత ఇప్పుడు కేంద్రం దృష్టిలో ఉన్నది, దగ్గర ఉన్నది అని చెప్పి ఆపిండన్న. అంటే చాలా సందర్భాలలో చెప్పిండు రేవంత్ రెడ్డి స్వయంగా. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు అది ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదు అసలు నేను ఎలక్షన్లకు దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి చెప్తుంది ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు. మరి ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఎలక్షన్స్కు ముందరకు వస్తుందా ప్రభుత్వం పెట్టే ఆలోచన ఉన్నదంటే అసలు దీనికి సంబంధం లేదు ఎలక్షన్కి కులగణనకి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఎలక్షన్లు ఎందుకు ఆపినట్టాను? ఆయన ఎలక్షన్ భయపడుతున్నాయి, ఆయన ఎలక్షన్లో గెలిచే పరిస్థితులు లేదు, వ్యతిరేకత. ఇంకోటి గుర్తుపెట్టుకో బ్రదర్, ఇక్కడ కీ రోల్ ప్లే చేసేది ఎవరంటే కాంగ్రెస్ కార్యకర్తలు ప్లే చేస్తారు. నీకు కాంగ్రెస్ పార్టీ పైన కానీ ముఖ్యమంత్రి మీద కానీ షార్ట్ పీరియడ్లో 6 నెలల్లోపు, ఇప్పుడు కదా 6 నెలల్లోపు వ్యతిరేకత రానికి ప్రధానమైన కారణం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంతే, కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ నెగిటివ్ ప్రచారం తీసుకుపోయింది ఎవరు ఊర్లల్లో? ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఒక 100 మందికి 100 కంటెంట్లో రిలీజ్ చేస్తుంది. దాదాపు కొన్ని లక్షల మంది 50-60 లక్షల మంది ఉన్న కార్యకర్తలు దాన్ని లైక్ డిస్లైక్ అయితే అది ఎగిరైపోతుంది. మరి ఎవరైనా సపోర్ట్ చేస్తాడు? ఒక్కడన్నా ఖండిస్తాడా? ఒక్కడన్నా మాట్లాడుతుందా? అక్కడ ఎమ్మెల్యేలు దేకరు, ఇక్కడ వీళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు పెద్ద పిట్టేస్తారు, గ్రామ శాఖ అధ్యక్షుని, గ్రామ కమిటీ. కాంగ్రెస్ పార్టీలో ఈగలను చూసినట్టు చూస్తారు. ఈరోజు ఈ వ్యతిరేకత మొత్తం తీసుకుపోతుంది. ముఖ్యమంత్రి అంటే వేస్ట్ అనే ప్రచారం చేస్తుంది, ముఖ్యమంత్రి పనికిరాడని చెప్తుంది. ఏ పథకం ఇప్పుడు గ్రామంలో ఫ్రీ బస్ ఇచ్చారు, ఫ్రీ బస్తో ఇంత మహిళలు మేము బయటికి పోయినామని చెప్పేసి వాళ్ళతో వీడియో చేసేవాడు ఒక గ్రామ కార్యకర్త పెట్టిందా? ఎందుకు పెడతలేడు? మీ అమ్మాయిడు ఎవడో బతికొచ్చినోడు మమ్మల్ని దొంగలను చూసినట్టు చూస్తున్నారు. సీతాదయాకరణ పట్టుకొచ్చింది, మొన్న చైర్మన్ చేసి. ఈమె ఎవరు? కార్యకర్త చూడారా? జితేందర్ రెడ్డి అంటాడు ఏమన్నా తీసుకొచ్చి ఆడ పెట్టిండు ఢిల్లీలో. ఈడేవాడు మొన్నదాకా బీజేపీలో బీఆర్ఎస్ తిరిగినవాడు, వీడేవాడు ఇక్కడ కేశవరావు అనేటువంటి చూసింది. ఈయనవాడు కాంగ్రెస్ పార్టీ, ఈయన మనకు సలహాలు ఇచ్చాడు పీకుడు గాడు. అట్లా ముఖ్యమంత్రి మంది పార్టీ, వీళ్ళు మంది పార్టీ. నిన్న కమిషన్లు వేసిండ్రు, ఎవరెవరో తెలియదు, ఆ పేర్లు ఎక్కడో తెలియదు. వీళ్ళందరినీ ఎక్కడెక్కడికిలో ఏ పార్టీకి వచ్చినా అసలు మా సంగతి ఏందనేది కూర్చొని ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కడుపు మంట మీద ఉన్నాడు. నువ్వు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం చూసేది బీఆర్ఎస్ బీజేపీ కాదు, కాంగ్రెస్ వాడే నీ ఎలక్షన్ పెట్టుకోడు నీ సంగతి చెప్తామని నేను చెప్తున్నా కదా. నాకు టచ్లో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నా ఊళ్ళో. నేను ర్యాండమ్గా వాళ్ళని వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్ రాని నీ ఎవడు ఎడ్డెడ్లా గెలుస్తాడు నేను కూడా చూస్తాను బిడ్డ అని చెప్పి కూర్చున్నారు. ఇక్కడ కాదు, ఇంక్లూడింగ్ కోడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అదే పరిస్థితి.